వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. పట్టుకో గోపాల్, నేను పోయి పడుకుంటాను. అయ్యా, నేను చెప్పిన పార్టీ లోపల ఎదురు చూస్తున్నారు. అవునా? అవునయ్యా, రండి. కూర్చోండి కూర్చోండి. నమస్కారం. వెంకయ్య నాయుడు, అంతా బాగున్నారా? బాగున్నామన్నా. చెప్పుకోయా. సార్, గవర్నమెంట్ పెట్టిన ఆక్షన్లో ఈ పోలవరం ప్రాజెక్ట్ టెండర్ మాకే వచ్చింది సార్. The total project value 6,000 crores and I have already paid advance for 850 acres of land. నువ్వు చెప్పవయ్యా. అదిగా సార్, పోలవరం ప్రాజెక్టు కట్టడానికి ల్యాండ్ సేకరిస్తున్నాం సార్. ఒకడు ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఎవరయ్యా అదే? వరదరాజుల నాయుడు సార్. అతనితో ప్రాబ్లం లేదు. ఈ పని సార్కు మీరు గనక చేసి పెడితే మీకు 10% కమిషన్ ఇస్తానంటున్నారు సార్. ఏంట్రా పార్టీ ఆఫీసులో గొడవలని విన్నాను? అదేం లేదు సార్, ఏదో కొద్దిగా. చెప్పండి, ఒక్కడితోనే ప్రాబ్లం అన్నారు. మరి వరదరాజుల నాయుడు దగ్గర అంత ఈజీగా తీసుకోగలవా? అది సరే, ఆ పని చేస్తే నాకేమిస్తారో చెప్పండి. సార్, మన ప్రాజెక్టు గురించి సార్కు వివరించండి. రండి. అరే వా, యూ మీ వాట్ గివ్ 10%. 10% ఇస్తే అదిగో ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్కి నేనేమి ఇవ్వాలి? ఆ వరదరాజుల నాయుడు విషయం నేనే చూసుకుంటాను. ఏమయ్యా, ఆ విషయాన్ని ఈయనకే ఫైనల్ చేసేయి. సరే, ఆ కమిషన్ గోపాల్కి ఇచ్చేయి. అదంతా ఓకే సార్. ఇదే ప్రాజెక్ట్ గురించి నా డిపార్ట్మెంట్ సెక్రటరీ మన్మథ్ రాజా వేరే వాళ్ళకి ఇప్పించడానికి సీఎం దగ్గర ట్రై చేస్తున్నాడు. ఆ సీఎం నాకంటే ఆయన్నే ఎక్కువ నమ్ముతున్నాడు సార్. నీ సంతకాలు నువ్వే సరిగ్గా పెట్టలేవు. వేణుగోపాలని పెట్టమంటే వానగోపాలని రాస్తావు. మరి ఎలాగయ్యా సీఎం నిన్ను నమ్ముతాడు? నువ్వు మినిస్టర్ కాబట్టి నిన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళవయ్యా, నీ కమిషన్ నీకు చేరుతుంది. సరే అన్న, వస్తాను. వెళ్ళు వెళ్ళు, వస్తుంది. సార్, ఆయన చెప్పిందంతా నిజమే. ఈ ప్రాజెక్టు చాలా కాంపిటీషన్ ఉంది. గవర్నమెంట్ పని అంటే కాంపిటీషన్ ఉంటుందయ్యా, ఉండకుండా ఎలా ఉంటుంది? ఆ పని నేను చేసి పెడతాను, కానీ మొదట నాకు 10% కమిషన్ కావాలి. దాని తర్వాత ఎంత అనేది తర్వాత చెప్తాను. సార్, అదంత ప్రాబ్లం కాదు. మీరు అనుకుంది ఇచ్చేస్తాం. ఏయ్, రేపు వచ్చేటప్పుడు డబ్బులు తీసుకుంటాను. సరే, తీసుకొస్తాను. హాయ్ చెర్రీ, ఏంటి ఇటువైపు వచ్చావ్? ఓకే, యు హావ్ ఎనీ ఐడియా? ఐ యామ్ ఆస్కింగ్ యు. హే, కమ్ దిస్ సైడ్. Stop. Hi. Hey, one second. I'm Cherry. యా, ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ అవర్ కాలేజ్. I love you. రియల్లీ? Yeah. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నువ్వేమంటావు? నువ్వు చెప్పేది నిజమే అయితే నా అంత లక్కీ గర్ల్ ఇంకెవరూ ఉండరు. సారీ డ్యూడ్, రేష్మే ఆ లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోబోయేది రేష్మని. స్టాప్. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడం నాకు పెద్ద విషయం కాదు, కానీ నిన్ను చూసాక ఫస్ట్ టైం హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యాను. ఐ మీన్ ఇట్. ఐ ఆల్సో మీన్ ఇట్. ఓయ్, యా, ఇట్స్ ఆల్రెడీ లేట్ నౌ. ఓకే ఓకే సార్, క్లోజింగ్ టైం అయింది. సరేరా, రేపు మార్నింగ్ కలుస్తాను. ఏంట్రా, రేష్మ ఇంకా రాలేదు? రే, ఇది ఒకటే పబ్బా, వేరే చోటికి వెళ్ళి ఉంటారా? రేయ్, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా బాగుండ్రా, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. వీడెక్కడికి వెళ్తున్నాడు రా? నేను చెప్పిన దాన్ని కోపాడా? లీవ్ హిమ్ అలోన్ రా. AP 92343, ప్లీజ్ కమ్ టు ఫుట్ అప్. మేడం, పదండి మేడం. మేడం, పదండి. హలో హలో, ఆగండి. జరగయా, కొంచెం జరగమ్మా. ఇట్స్ ప్రైవేట్ పార్టీ. హూ ఇస్ ద హెల్ ఆఫ్ ద డిస్టర్బ్? సార్, ఏదో చెప్తున్నాడు సార్. ఏంట్రా? సార్, ఇట్స్ ప్రైవేట్ పార్టీ సార్. ఎందుకు సార్ కొట్టారు? 2 పీకితే గానీ మీకు తెలుగు రాదురా?
ఏయ్, వీళ్ళందరినీ చీపికించండి. ఆ, అందరినీ. Come on. హలో రే వినోద్, నేను టైసన్ మాట్లాడుతున్నారా. మోహన్ వాళ్ళ ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతుంటే రేష్మతో పాటు అందరినీ పంజాగుట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారా. నువ్వు త్వరగా రా. రేయ్, రా. హలో చెప్పరా వినోద్. రే చెరి, రేష్మాని వాళ్ళ ఫ్రెండ్స్ ని పబ్ లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఏ స్టేషన్ రా? పంజాగుట్ట. ఉన్న మత్తు చాలదన్నట్టు వీటిని కూడా ఎక్కించుకుంటున్నారా? ఇవేమన్నా డిపార్ట్మెంటల్ స్టోర్ లో దొరికేవా? కాసులున్నాయని కాస్ట్లీ తప్పులు చేస్తున్నారు. వీటికి ఏం తక్కువ లేదు. ఇద్దరు అమ్మాయిలు ముద్దులు పెట్టేసరికి వాళ్ళని వదిలేసావు. ఇప్పుడు అది తలుచుకుంటే సిగ్గేస్తున్నాయా? సార్, ఈ సిటీలో ఉన్న గొప్పింటోళ్ళ పిల్లలం సార్ మేము. పార్టీ చేసుకుంటే తప్పేంటి సార్? నమస్కారం బాబు. రా. సార్ నేను వినోద్ ఫ్రెండ్ సార్. Come. నేనే సార్ వినోద్ ఫోన్ చేసింది. చెర్రీ, ప్రైవేట్ పార్టీ అని చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు. మేము వీటిని ఎప్పుడో బ్యాన్ చేశాం. చెర్రీ, పట్టుకున్న వాళ్ళు ఎంతమంది అన్నది ఏసీపీ కన్ఫర్మ్ చేశాం. ఇప్పుడు ఒక్కరు తక్కువైనా సరే మాకు ప్రాబ్లం అవుతాయి. సార్, నేను అప్పుడే చెప్పాను, మీరు సీరియస్ గా తీసుకోలేదు. చివరికి ఆ సెక్రటరీయే గెలిచాడు. నాకు తెలుసన్నా, సెక్రటరీ మామూలు వాడు కాదని సీఎం నే తన గ్రిప్ లో పెట్టుకున్నాడు. ఏంటో నువ్వు మాట్లాడేది? ఏం చెప్పమంట, సీఎం ని కలవాలనంటే ఆయనకి మూడు బాగాలేదని ఇతను చెప్తున్నాడు. సీఎం ఏమో తనని పక్కన పెట్టుకుని నన్ను తిడుతున్నాడు. చూసారా ఏ విధంగా సీఎం ని తన గ్రిప్ లో ఉంచుకున్నాడో. గోపాల్ ఒకసారి వాడికి ఫోన్ చేయి. అన్నా, ఆయన నెంబర్ చెప్పనా? 984 9841622228. నీ డిపార్ట్మెంట్ సెక్రటరీ నంబరే నీకు తెలియదు, ఇక మాటలకేం తక్కువ లేదు. అయ్యా, రింగ్ అవుతోంది కానీ తీయట్లేదు. నాకు తెలుసుగా, నంబర్ తెలియదని కోప్పడ్డారు. అతను ఫోన్ ఎత్తడం తెలిసే అతని నంబర్ నా బుర్రలోంచి తీసేశాను. ఆల్రెడీ సార్ ఏమో మన్మధరాజన్ అప్రోచ్ అవ్వమని చెప్పారు. నేనేమో మీ మీద నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను సార్. మరి మీరు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తే ఇద్దరిని బయటకు పంపించండి. సరే సరే, బయలుదేరండి బయలుదేరండి. సమస్య పెద్దది కాకముందే ఇక బయలుదేరండి. పదండి పదండి. ఆ. ఆ ఫోన్ తీసుకురా. ఏంటి సార్, ఇచ్చిన డబ్బులు అడిగితే అలా కోపడతారు? ఆయనకి ఇచ్చిన డబ్బులు తిరిగి రావడమా? ఆయనకి డబ్బులు ఇస్తే ఏనుగు నోట్లోకి ఎలక్కాయ పోయినట్టే. ఏంటయ్యా ఇది? మీరు ఫోన్ చేసినా తీనట్టున్నాడు. అతను పిఏ నెంబర్ ఫోన్ చేయండి. రండి, కూర్చోండి సార్. మీ అబ్బాయిని కొంచెం పిలవండి. ఏ? ఎందుకు? ముందు పిలవండి సార్. చర్య ఏంట్రా ఫోన్ ఎత్తట్లేదు? నువ్వు ఒకసారి ట్రై చేస్తుడు. ఇదిగో చేస్తున్నాను. సార్, ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద ఒక గ్రూప్ అరెస్ట్ చేసి లోపలేస్తే అందులో ఒక అమ్మాయిని మీ వాడు తీసుకెళ్ళిపోయాడు సార్. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళంతా చేతకాని వాళ్ళ ఏంటి? మనసులో నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటున్నావా? అదే పోగొట్టు నేను మీ వాడిని తీసుకుపోనా? అదైతే చూడరా సార్, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడతారు సార్? ఏంట్రా మేము చేస్తున్నావు? నీ కింద పనిచేసే కూలీ అనుకున్నావురా?
రేయ్ నీకేదైనా కావాలంటే నన్ను అడగచ్చుగా. ఇప్పుడు చూడు, నాకు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు నన్నే ప్రశ్నిస్తున్నారు. నేనేం తప్పు చేశాను కోరుతున్నారు? నేను బతికే ఉన్నానుగా, ఏదైనా అయితే నాకు చెప్పాలి, లేకపోతే మీ అమ్మకి చెప్పాలి. నీ పాటికి నువ్వు చేస్తేలా? తను నా ఫ్రెండ్ కాబట్టి అలా చేశాను. నేను ఆ మాత్రం చేయకూడదా? ఏం నేను నీ కొడుకుని గానా? ఏంట్రా పండుగ మాట సమాధానం చెప్తున్నావు? అయినా మీరు ఊరుకోండి. పోరా లోపలికి. చెప్పు, పోరా లోపలికి. రా, రాయవాళ్ళ. చూసుకోండి. ఈ చూపు ఏమైనా మాట్లాడండి. వెళ్ళు. లోపలికి వెళ్ళు. నువ్వు రా. చెప్తుండే ఏంది ఇది? పద. ఏంటండి మీరు ఎదిగిన కొడుకు మీద అలా చేసుకుంటారా? ఏం చెర్రి, ఇంకా కోపం తగ్గలేదా? నేను బయలుదేరుతా. కూర్చోమంటుంటే నువ్వు సంతోషంగా ఉండడానికే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది. కొట్టింది ఎవరు? మీ నాన్నగారే కదా. ఇంతకుముందు ఎప్పుడైనా నేను కొట్టారా? ఇంత వయసు వచ్చిన కొడుకుపై ఎవరైనా చేసుకుంటారా? ఏంటి చెర్రి, మీ నాన్నగారి గురించి నీకు తెలీదా? అసలు ఏం జరిగిందంటే చెర్రి, ఓ పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. నాన్నగారు చెప్పిన ఆయనకి ఇవ్వకుండా ఆ సెక్రటరీ మధ్యలో దూరే బెంగళూరు పార్టీకి ఇప్పించేశాడు. దాంతో ఆయనకు అవమానం జరిగింది. ఆడావిళ్ళలో మీ నాన్నగారు ఉండగా ఈ మధ్యలో ఆ ఏసీపీ సీతారాం వచ్చి మీ గురించి చెప్పాడు. దాంతో ఆయన కోపం మీ మీద చూపించాడు. అది తెలుసుకోకుండా మీరు ఏంటి గోపాల్, ఆ, పిల్లలు చెప్పారు నువ్వు వచ్చావని. వాళ్ళకి ఒకటే సంతోషం. నువ్వెళ్ళు నేను వెళ్తానని ఒకటే గొడవ ఈ పడుతున్నారు. రోజు నేను దానికోసం రాలేదు, కానీ పోయి కళ్ళు పట్టరా. ఏంటి గోపాల్, ఈ కుర్రాడెవరు? చూడడానికి పెద్దింటి కుర్రాళ్ళ ఉన్నాడు. అతను మా మినిస్టర్ దేవనాథ్ రెడ్డి గారి అబ్బాయి. ఓ. అలాగా? ఆ, ఎందుకు అదోలా ఉన్నాడు? అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వే ఏదైనా పాట పాడు. అరే పోవయ్యా. చెర్రి, అక్క పాట పాడితే వినాలి. నాకు ఎప్పుడైనా మనసు బాలేనప్పుడు ఇక్కడికి వచ్చి అక్క పాట వింటుంటాను. నా బాధలన్నీ మర్చిపోతుంటాను. ఆ? చాలే ఊరుకో గోపాల్, నేనే నాన్న అవస్థలు పడుతున్నాను. ఇందులో వేరే పాటలు డాన్సులు కావాలా? అక్క, మా అయ్యగారి కొడుకుని తీసుకొస్తే పాడక్క. ఏయ్, ఊదండ్రా. తాగరా, తలనొప్పి తగ్గుతుంది. ఇంకా అదే ఆలోచనలో ఉన్నావా? నీకు నేను కొడుకు కాదా అని అడిగావు. నేను నీ తండ్రిని కాబట్టే కొట్టానురా. నా గురించి నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? నేను సంపాదించిన ఆస్తి అంతటికి నువ్వు ఒక్కడివేరా వారసుడివి. అది పెద్ద సమస్య కాదురా. ఈ రోజు అడుక్కునే వాడి దగ్గర కూడా లక్షలున్నాయి. అయినా ఈ రాజకీయం, అధికారం, పదవి ఇవన్నీ నేను అనుకోగానే నీకు ఇచ్చేయడానికి వీలు పడదురా. నువ్వు కూడా రాజకీయాల్లోకి రావాలి. నువ్వు చేసింది తప్పని నేను చెప్పట్లేదు. అందరూ ఈ వయసులో చేసే పనే. కానీ దానికి కూడా ఓ హద్దంటూ ఉంటుంది కదా. ఖద్దరు సెట్ వేసుకో, పార్టీ మీటింగ్ రా. నువ్వు కూడా 2 మీటింగులు పెట్టు. ఎక్కువగా పరిచయం అవుతారు. అప్పుడు నీ బ్యానర్లు కట్టి కట్అవుట్లు పెడతారు. తర్వాత నీ గురించి నేను మాట్లాడడానికి బాగుంటుంది. అది వదిలేయండి అయ్యా. అలాంటి కార్యక్రమాలన్నీ చూసుకోవడానికి మేమున్నాం కదా. ఏం చెర్రే, తొందరలోనే బ్యానర్లు కడతాం మా నాయకుడికి వారసుడు అని. పోరా, ఎప్పుడు నీకు తమాషాయే. నువ్వు ఆ టైంలో రాకపోయి ఉంటే ఫోటోలు, న్యూస్లు ఏవేవో జరుగుండేవి. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎమోషనల్ గా మాట్లాడకపోతే కొంచెం రొమాంటిక్ గా మాట్లాడొచ్చుగా. ఈ రేష్మ అంటే నీకు బాగా ఇష్టమా? చెప్పలేనంత ఇష్టం. ఈ చెర్రీకి రేష్మ అంటే చాలా ఇష్టం. నిన్ను చూసిన క్షణమే నువ్వు నాకు నచ్చావు. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. లవ్ ఇట్ ఫస్ట్ సైట్. వింటానికి ఫన్గా ఉండొచ్చు, బట్ నా మనసుకు నచ్చిందే నేను చేస్తాను. నువ్వు నా వెంట పడ్డప్పుడు నేను నిన్ను సీరియస్గా తీసుకోలేదు. ద మూమెంట్ యూ సేవ్డ్ మీ, ఐ యాక్సెప్ట్. యూ హ్యావ్ రావిష్డ్ మై హార్ట్. நான் உன்னை காதலிக்கிறேன். ఏంటి? ఏదేదో చెప్తున్నావు. నువ్వు చెప్పేది అర్థం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, నువ్వు నా లవ్ ని యాక్సెప్ట్ చేసావని.
సీ యూ టుమారో.